హాస్టల్ మీరే కదా నేర్చుకుంటే ఓకే. ఎంత వస్తుంది బిల్లు? ఓకే. ఎట్లా మీ ఫుడ్ సిస్టమ్ ఎట్లా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ తర్వాత నైట్ మొత్తం 4-5 స్నాక్స్ పెట్టుకొని 12కి టీ కాదు స్నాక్స్ పెట్టుకోండి. టీ కంటే కూడా బెటర్. జావ తాగరాదు, హాయిగా మెలెట్స్ అందరు బాగు చేసి తీసుకుంటారు. మీకు ఆరోగ్యం జావ రుచించదా? ఆ టీ ఎత్తేసి జావ పెట్టుకుండే, లేకపోతే బిస్కెట్లు వస్తున్నాయి. ఈ మధ్య మన వాళ్ళు కేజీకి వాళ్ళు ఈ జొన్నలు అటుకులు చేస్తున్నాం, ఎక్సలెంట్గా ఉంది. అవి తిరగమాత తెచ్చుకుని చక్కగా ఉంటుంది. సవక అట్లా అండి. ఫుడ్ వాల్యూస్ మంచిగా నీరసంగా ఉంచేట. మరి మీరు చిన్నపిల్లలు నీరసంగా ఉండకూడదు. తిండి కలిగితే కండగలవాడు, కండగలవాడేమో మంచి. చూడు రాను రాను మాలాంటి తగ్గిపోతున్నారు. కారణం ఏంటంటే ఇగో ఇదే ఇలాంటి గ్రోత్ పసిపిల్లలు కావచ్చు, యంగ్ కావచ్చు, అది కూడా అయిపోయింది. ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అది మీకు అన్నిటికంటే ఏం తెలుసా, నేను 70sలో ఉన్నాను. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని వచ్చాను. అంత 10 నెలలు అవుతుంది. కానీ పట్టుదలగా ఏదో రైతు సురక్షితంగా వచ్చాం, రైతులకు అందించాలి అనే పట్టుదలతో అప్పుడు అది అందరు చేసే వ్యవసాయం అనుభవకూడదు. 100-60 మంది దీని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమం యూత్ వచ్చి చేయాలి. ఇవాళ ఇంటర్నేషనల్గా చాలా ఉన్నాయి విషయాలు. అవన్నీ మీరు నెట్లో కూర్చొని చేసుకుంటే మంచిగా వస్తాయి. మా బట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాలంటే మేము అనుభవాలు పొందుతాం. అప్పుడు మీరు ఎలా వెళ్ళాలనేది పిహెచ్డీకి వెళ్ళేటప్పుడు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు చాలా ఉంది. రాష్ట్ర సబ్జెక్టు అనుభవం అన్నిటికంటే గొప్ప. మీ థియరీతోటి బయటకు వస్తాం. ఓకే. వన్స్ ఎంటమాలజీలో ఎవరు బాగా ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారో ఫైనల్ ఇయర్స్లో ఎంటమాలజీ బాగా తెలుసు? ఎనీవన్ చెప్పండి. ఏం పర్లేదు, నేను మిమ్మల్ని ఏమన్నాం, వాళ్ళని అంతకంటే అన్నాం. ఊరికే సలహా ఇవ్వడానికి వచ్చాను అంతే. మీకు టెస్ట్ పేపర్లు పెట్టి ఎగ్జామ్స్ జీపీ లేదు. ఎందుకు అంత సఫర్ అవుతారు? తెలిసింది చెప్పండి, తెలియకపోతే అట్లా కాదు ఇట్లా బాబు అని చెప్పి. ఎనీవన్ మీలో ఎవరైనా తెలియదు ఏంటి ఎక్కడో వినపడదని ఏ ఆఫీసర్ని కాదు దగ్గర. అంటే మాది సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి? అవి మీరు ప్రిన్సిపల్స్ వాటికి అక్కర్లేదు. సబ్స్టెన్స్ డిసీజెస్లో డిసీజ్ ఇది కాదు కదా. అండ్ డిఫరెంట్ క్రాప్స్ వేరు. ఓవరాల్గా ఏ క్రాప్లో ఉన్న బేసిక్స్లో ఉన్న సమస్య ఏంటి? మామూలు సకింగ్ నేను చెప్పి సకింగ్ పెస్ట్, బోల్ వామ్స్, ఇంకా ఇంకా ఆ పైన ఇంకా ఉన్నాయి. ఇంకా బడ్నెక్ బస్ రీసెంట్గా పెద్ద గొడవ అవుతుంది. కాంగ్రెస్ బస్సు ఎలా వస్తుంది? బడ్నెక్ బస్ ఏ పద్ధతిలో ఆ ట్రిప్స్ ఏ విధంగా వస్తాయి? అది దానికి డిఫరెంట్గా వచ్చే ఎఫెక్ట్ ముందు బడ్నెక్రోసిస్ ప్లస్ ఇంకోటి ఉంది. ఏంటది? వైరస్. బడ్నెక్రోసిస్ అంటే వైరాలజీ కూడా ఉంది కదా. మీకు సబ్జెక్ట్ చెప్పలేదా? చెప్తారా చెప్పలేదా? ఎన్ని రకాలు ఉన్నాయి వైరాలజీ? ఎనీవన్ మీరేం చెప్తారు? అట్లా మీరు థీరీలో పోతారు. ఓవరాల్ ఫైన్ చెప్పండి. వైరాలజీలో ఎన్ని రకాల వైరస్లు ఉన్నాయి? ప్రతి క్లాసులోనూ ఉంటుంది. తెలుసా అసలు తెలీదా? ఏం చెప్తా? నీకు తెలియకపోతే నేను చెప్తా, పర్లేదు. తెలిసింది చెప్పా. తెలియకపోతే తెలియదని ఇప్పుడు నీకేమైనా చెప్పే కదా. జీపీలు లేవని. పిఎంఈ అంటే తెలుసా? పిఎంఈ రైట్. ఆన్సర్ మీరే చెబుతున్నారు. తర్వాత పంటల మీద వేరే అసలు బేసిక్లో అనుకునేటువంటి పొటాటో, పిఎంఈ, సిఎంఈ, కుకుంబర్ మీద. తర్వాత ఇంకోటి ఇంకా ఉన్నాయి. ఒకటి ఇంకా పైన దూరం పోయింది. ఈ 4 బేసిక్. పెథాలజీలో ఏమేమి డిసీజులు ఉన్నాయి? ఓకే, చదవండి. 1 నెల 2 నెలలు